వచ్చేసాయి. ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడిగానే కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. అమ్మాయిల ఫాలోయింగ్ తగ్గేదేలే అన్నట్లుంటుంది. అందుకే ఇంటర్వ్యూస్లోనూ రొమాంటిక్ క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇంతకీ నాగుకి నచ్చిన నటి ఎవరు? టబు ఆర్ రమ్యకృష్ణ? దీనికి సమాధానం ఏం వచ్చిందో తెలుసా? బెస్ట్ కో యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఆర్ టబు? కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను. టబు నాగార్జున, రమ్యకృష్ణ నాగార్జున ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అదో ఇది. టబు నాగార్జున మధ్య సంథింగ్ అన్నది ఎప్పటి నుంచో నడుస్తున్న గాసిప్. ఇక రమ్యకృష్ణతో నాగార్జున నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. టబుతో నాగార్జున నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సహా సిసింద్రి సినిమాలో ఓ సాంగ్ లో స్టెప్పులేశాడు. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు తక్కువే అయినా నాగ్ అంటే టబుకి ఎంతో ప్రేమ అని, తన కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అనే టాక్ ఎప్పటి నుంచే ఉంది. ఇక రమ్యకృష్ణ నాగార్జున ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. 2 దశాబ్దాల క్రితం మాత్రమే కాదు, ఇప్పటికీ సోగ్గాడే చిన్ని నాయన సినిమా వరకు ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ మార్క్స్. మరి ఇద్దరిలో నాగార్జునకి నచ్చిన నటి ఎవరు? ఎవరికి ఓటేస్తారు? సరిగ్గా ఇదే ప్రశ్న ఎదురైంది. జగపతి బాబు హోస్ట్గా జయమునిశ్చయముర అనే టాక్ షో మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాగార్జున. ఈ ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇద్దరి మధ్య సరదాగా సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఇద్దరి వ్యక్తిగత జీవితానికి, సినీ జర్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ల ఆన్సర్లు ఇందులో ఉన్నాయి. ప్రోమోలో ఏముందంటే, జయమునిశ్చయముర అవ్వాలంటే ఓ స్నేహితుడు కావాలంటూ నాగార్జునకు వెల్కమ్ చెప్పారు జగపతి బాబు. ఇది సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో అని జగపతి అనగానే అలాగే కానివ్వు అంటూ నవ్వేశారు నాగ్. షూటింగ్ లో ఉండడు, ఎవరితోనో గోవాకి డేటింగ్ కి వెళ్ళాడని చెప్పావంట కదా అని జగపతి బాబు అడిగితే, అలాగే కానివ్వు నువ్వే దొరికిపోతావు అని కౌంటర్ ఇచ్చారు నాగ్. ఈ షోలో నాగన్న అక్కినేని వెంకట్, నాగ సుశీలు కూడా సందడి చేశారు. నాగార్జునలో ఫస్ట్ టైం మన్మధుడు ఎప్పుడు కనిపించాడని అడిగితే, నీ తర్వాతే నాగ్లో మన్మధుడు అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు వెంకట్. టబు రమ్యకృష్ణలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు అని అడిగితే, కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను అంటూ సమాధానం దాటేశారు నాగార్జున. రమ్యకృష్ణ సౌందర్యలో నీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరని అడిగితే, ఇది నా ఇంటర్వ్యూ కాదు, నేను ఆన్సర్ చేయను అని తప్పించుకున్నారు జగపతి. నేనేదో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నా, విలన్గా చేయటం ఏంటని జగపతి బాబు ప్రశ్నకి, ఒకడు పుట్టగానే ఎవడి చేతో పోతాడు అనేది వాడి తల మీద రాసి పెట్టుంటుంది అనే కూలీలో డైలాగ్ పవర్ఫుల్ గా చెప్పారు నాగార్జున. ఇద్దరి మధ్య సరదాగా సాగిన జయమునిశ్చయముర ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో అద్దరింది. ఇక పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 15న G5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.